దీక్ష దివస్ పై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిరాహార దీక్షను మధ్యలోనే కేసీఆర్ వదిలేస్తే దానిని ఉస్మానియా విద్యార్థులు భుజాలపై వేసుకుని కార్యక్రమాన్ని ముందుకు నడిపించారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో అప్పటి కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పం సోనియా గాంధీకి లేకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదన్నారు. ఇప్పటికైనా సోనియా గాంధీపై కృతజ్ఞతతో ఉండాలని సూచించారు మంత్రి పొన్నం. దీక్ష దివస్ లో నిరాహార దీక్ష విరమింపజేస్తే ఆ కాడిని విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు.